సైప్రస్లో అప్పటికే ఆ దీవులో చాలా మంది గ్రీస్ పౌరులు మరియు టర్కీ పౌరులు ఉన్నారనమాట. అప్పట్లో ఒక కూప్ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట. చివరికి ఏమైందంటే సైప్రస్లో ఒక గ్రీన్ జోన్ అనేది ఏర్పడింది. పైన నార్థన్ సైప్రస్లో ఉండే వాళ్ళందరూ కూడా టర్కీ కంట్రోల్ అనమాట. నార్థన్ సైప్రస్ అనేది, సదరన్ సైప్రస్ అంతా కూడా గ్రీస్ కంట్రోల్. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా గ్రీస్ కంట్రోల్ ఎక్కువ ఉంది, కానీ నార్థన్ సైప్రస్లో మాత్రం టర్కీ కంట్రోల్ ఉందన్నమాట. ఆ నార్థన్ సైప్రస్ తన కంట్రోల్లో ఉందని చెప్పి కేవలం టర్కీ మాత్రమే గుర్తిస్తుంది. నిన్న మన ప్రధాని గారు మోడీ గారు సైప్రస్ వెళ్ళినప్పుడు సైప్రస్ ప్రెసిడెంట్ ఆ నార్థన్ సైప్రస్ ప్రాంతాలు వేలిపెట్టి చూపిస్తూ ఆ ప్రాంతాలు కూడా లొకేట్ చేయించారనమాట. ఇక్కడ ఇండియాకి స్ట్రాటజికల్గా సైప్రస్ కానీ గ్రీస్ కానీ చాలా అవసరం. మనకు తెలుసు, ఎనిమీస్ అవర్ ఫ్రెండ్ అని చెప్పి మనకి ఈ మాట కౌటిల్య చెప్పారనమాట మండలా థియరీలో. మన శత్రువుకి శత్రువు మన మిత్రుని చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు గ్రీస్ దేశం కానీ సైప్రస్ దేశం కానీ టర్కీతో కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సైప్రస్ ఏదైతే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందో సైప్రస్కి మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని గారు ఫస్ట్ ఫారెన్ టూర్, అంటే ఈ 3 అంచెల ఫారెన్ టూర్లో ఫస్ట్ ఫారెన్ టూర్ ఆయన సైప్రస్లోనే అడుగు పెట్టారనమాట. ఇది గట్టిగా పాకిస్తాన్కి టర్కీకి ఒక పాటలాగా ఉంటుందని మనం భావించవచ్చు.